బ్యాక్ టు బాలాజీ క్రియేషన్స్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే జోన్ 4. వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ క్రియేషన్స్ తెలుగు. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఓహెచ్టీస్ అంటే ఓవర్ హెడ్ ట్యాంకులు కానివ్వండి, జెడ్బీటీస్ అంటే జోనల్ బ్యాలెన్సింగ్ ట్యాంక్స్ కానివ్వండి, మనం మార్కింగ్ ఇవ్వడానికి టీఎస్ ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం పావుగడ డ్రింకింగ్ వాటర్ సప్లై దానిలో భాగంగా ZBT4 అనేది మనం దానికి మార్కింగ్ ఇవ్వబోతున్నాము. ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్ బళ్ళారి డిస్టిక్ కుడ్లిగి తాలూకా నింబల్గిరి అండి. మనం నింబల్గిరిలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఎక్స్క్వేషన్ చేశారు. మన సెంటర్ పాయింట్ రిఫరెన్స్తో మనకి ఎక్స్క్వేషన్ చేసి ఇచ్చారు. పీసీసీ కూడా వేసుకున్నారు. పీసీసీ వేసుకున్న తర్వాత మనం దానికి రేడియల్గా రాఫ్ట్ పాయింట్స్ అండ్ కాలం పాయింట్స్ అనేది మనం మార్కింగ్ ఇస్తాము. ఓవరాల్గా ఇక్కడ 14 కాలమ్స్ అయితే ఉన్నాయండి. మనం 14 కాలమ్స్కి ఎలాగ పాయింట్ అనేది ఇవ్వాలనేది, ప్లస్ సెంటర్ పాయింట్ ఎలాగ ఇవ్వాలి అండ్ కాలం పాయింట్స్ ఎలాగ ఇవ్వాలనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం యూజ్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్ లైకా TS06 1+ అండి, 1 సెకండ్ యాక్యురసీ. ఇది వచ్చేసి మనం జాబ్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే లోకల్ కోఆర్డినేట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే వేరే స్టేషన్ పాయింట్స్ అయినా ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు. తర్వాత మనం సెంటర్ పాయింట్ మీద క్లిక్ చేయాలండి. పాయింట్ ఐడి అనేది మనం ఫిక్స్ చేసుకొని సెంటర్ పాయింట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సర్వేలోకి వెళ్ళి సెకండ్ పాయింట్ మనం ఏదైతే ఇన్నర్ పాయింట్ ఉందో పీసీసీది, ఆ పీసీసీ ఇన్నర్ పాయింట్ మీద క్లిక్ చేస్తాం. తర్వాత అవుటర్ పాయింట్, తర్వాత మిడ్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత మనం రిఫరెన్స్లోకి వెళ్ళి పాయింట్ ఎంత డిస్టెన్స్ వస్తుందో అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం రేడియల్లోకి వెళ్ళి ఆర్క్లోకి వెళ్ళి మనం పాయింట్ ఇస్తాము. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ మెనూ అండి. ఇది మెయిన్ మెనూలో మనం ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి. నేను ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్ అనేది సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత నేను రిఫరెన్స్ ఆర్క్లోకి వెళ్తాను. రిఫరెన్స్ ఆర్క్లోకి వెళ్ళిన తర్వాత డిఫైన్ ఏ రిఫరెన్స్ ఆర్క్ స్టేక్అవుట్ అండ్ చెక్ పాయింట్స్ రిలేటింగ్ టు ది ఆర్క్ అని ఉంది. నేను కంటిన్యూ కొడతాను. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తుందండి సెంటర్ అండ్ స్టార్ట్. మన దగ్గర ఏదైతే కోఆర్డినేట్స్ ఉంటుందో సెంటర్ పాయింట్ అయినా ఉండొచ్చు, లేకుంటే ఎండ్ పాయింట్ అయినా స్టార్ట్ పాయింట్ అయినా ఉండొచ్చు, లేకుంటే 3 రిఫరెన్స్ స్టార్ట్, ఎండ్ అండ్ రేడియస్, ఆ 3 తెలిసింటే మనం ఇదైనా ఎంటర్ చేసుకోవచ్చు. లేకుంటే 3 పాయింట్స్, ఏదన్నా ఆర్క్లో 3 పాయింట్స్ ఏమన్నా తెలుసుంటే మనం ఈ 3 పాయింట్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్ అండ్ స్టార్ట్, నా దగ్గర వచ్చేసి సెంటర్ పాయింట్ అండ్ స్టార్ట్ పాయింట్ అనేది ఉందండి, కోఆర్డినేట్స్ ఉంది. నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ. తర్వాత సెంటర్ పాయింట్ అని అడుగుతుంది. మెజర్ టు సెంటర్ పాయింట్. ఓకే, నేను వచ్చేసి సెంటర్ పాయింట్ C1 అని ఎంటర్ చేశాను. C1 తర్వాత ఫైండ్ అని కొట్టుకోవాలి. ఫైండ్ అయిన తర్వాత మనకి కోఆర్డినేట్స్ చూపిస్తుంది. నేనంటే 0 తీసుకున్నాను రిఫరెన్స్, కాబట్టి కంటిన్యూ అని కొడతాను. తర్వాత మెజర్ టు స్టార్ట్ పాయింట్, మనకి ఏదైతే స్టార్ట్ పాయింట్ ఉందండి ఆ పాయింట్ మనం కొట్టుకోవాలి. నా దగ్గర వచ్చేసి స్టార్ట్ పాయింట్ వచ్చేసి 501, నేను ఆ పాయింట్ కింద తీసుకున్నాను. తర్వాత ఫైండ్ చేసి కంటిన్యూ చేయాలి. ఓకే, కంటిన్యూ చేస్తే నాకు రేడియస్ వచ్చేసి 7.175 అండి. ఆర్క్ లెంత్ వచ్చేసి 45.083 ఆర్క్ లెంత్. ఓకే, తర్వాత మనం స్టేక్ అని కొట్టాలండి. స్టేక్ అని కొట్టిన తర్వాత మనకి 4 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి స్టేక్అవుట్ పాయింట్, స్టేక్అవుట్ ఆర్క్, స్టేక్అవుట్ కోడ్ అండ్ స్టేక్అవుట్ యాంగిల్. నాకు కావాల్సింది స్టేక్అవుట్ ఆర్క్ పాయింట్ కావాలండి. ఆర్క్ లైన్ ఇస్తున్నా కాబట్టి నేను ఆర్క్ పాయింట్ కింద తీసుకుంటాను. ఎంటర్ F2 అయిన తర్వాత నేను డిస్ట్రిబ్యూట్, ఇక్కడ వచ్చేసి నన్ను అని కొట్టేసుకుంటాను. లేకుంటే ఈక్వల్ అని కొడితే ఈక్వల్ వచ్చేస్తుంది. తర్వాత స్టార్ట్ ఆర్క్ అంటే మనం ఆర్క్ పాయింట్ అని కొట్టుకోవచ్చు. ఇక్కడ నేను నన్నులోకి వెళ్ళి నాకు ఆర్క్ పాయింట్ వచ్చేసి 3.22 అండి. ఓకే, 3.22. కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఈ 3.22 దగ్గర మనం 0 చేసుకోవాలి. ఓకే, యాంగిల్ అనేది మనం 0 చేసుకున్న తర్వాత
ఓకే, ఎగ్జాక్ట్ 0 అయితే అవ్వదండి, మనం 1 సెకండ్ 2 సెకండ్స్ అలాగా టిల్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, యాంగిల్ 0 చేసిన తర్వాత ఆ పాయింట్ని మనం టార్గెట్ చేసి ప్రిజన్ని మనం డిస్టెన్స్ అని కొట్టాలండి. డిస్టెన్స్ అని కొట్టిన తర్వాత మనకి డిస్టెన్స్ అనేది 0, యాంగిల్ అనేది 2 సెకండ్స్ అని ఉంది. మనం ఈ 2 సెకండ్స్ 3 సెకండ్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం అక్కడ పాయింట్ పెట్టేసుకోవచ్చు అండి. ఇది ఎగ్జాక్ట్ పాయింట్. మనం ఇప్పుడు చెక్ చేసుకున్నా కానీ ఆర్క్ లెంత్ మనకి 3.22 ఉంటుంది. లేకుంటే స్ట్రైట్ లెంత్ వచ్చేసి 1.185 ఉంటుంది, 3.185 ఉంటుందండి ఆర్క్ స్ట్రైట్ లెంత్. తర్వాత నెక్స్ట్ మనకి ఆటోమేటిక్గా 3.22 ప్లస్ యాడ్ చేసుకుంటూ పోతుంది ఆర్క్ లెంత్. అలాగా మనం ఇది కూడా 0 చేసుకోవాలి, యాంగిల్ 0 చేసుకోవాలి. యాంగిల్ 0 చేసుకున్న తర్వాత మళ్ళీ డిస్టెన్స్ అని ఎంటర్ చేయాలి. డిస్టెన్స్ క్లిక్ చేయగానే 2 మీటర్ బ్యాక్ వెళ్ళమని చూపిస్తుంది. మళ్ళీ 2.6 బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇంకా 1.5 మీటర్ బ్యాక్. అలాగే మనం ప్రిజం బాయ్ ఎంత అయితే యాక్యురేట్ పట్టుకుంటాడో అంత యాక్యురేట్గా అనేది మనకి పాయింట్ వస్తుంది. మళ్ళీ 6 మీటర్ 0.6 వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత డిస్టెన్స్ అని కొడతా ఉండాలి. మనకి ఏదైతే 0 వస్తుందో అక్కడ వరకు మనం కొడతా ఉండాలండి. ఓకే, 0.1 ఉంది, 45 mm, 6 mm, 2 mm, ఓకే 1 mm. ఓకేనా, ఇప్పుడు మనం 6.44 ఇచ్చాము. మనం ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకి నెక్స్ట్ 9.661 దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, తర్వాత మనం ఆ పాయింట్ ఇవ్వాలి. అలాగా ఎవ్రీ 3.22కి పాయింట్ అనేది సెట్ అయి ఉందండి. మనకి లాస్ట్కి వచ్చేసరికి 45.083. ఓకే, మనం అలా క్యాల్కులేట్ చేసుకున్నా కానీ 45.083 వస్తుంది. మనం ఇంకా లాస్ట్ పాయింట్ అనేది ఇద్దాం. లాస్ట్ పాయింట్ ప్లస్ 0 వస్తుంది, అదే స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. మనకి 41.86 పాయింట్ ఇస్తాను. డిస్టెన్స్ కొట్టాలి యాంగిల్ 0 చేసిన తర్వాత 2 మీటర్ ముందుకు రావాలని చూపిస్తుందండి. 2.661 ముందుకి, మళ్ళీ 2 మీటర్ ముందుకి, 0.8 వెనక్కి వెళ్ళాలి. ఓకే, ఓకే 13 mm వెనక్కి వెళ్ళాలని చూపిస్తుంది. 11 mm, 6 mm, 4 mm, 5 mm. ఓకే, మనం యాంగిల్ అయితే హారిజాంటల్ యాంగిల్ వచ్చేసి మనం 0 అని ఉండాలండి. 1 సెకండ్ ఉన్నా పర్లేదు, 2 సెకండ్ ఉన్నా పర్లేదు. అంటే గాలికే టిల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం అంత ఇచ్చేయక్కర్లేదు. తర్వాత అలాగా మనం పాయింట్ ఇచ్చుకుంటూ పోవాలి. ఓకే, చూసారు కదా, ఇప్పుడు నేను ఇచ్చిన పాయింట్ చూడండి. ఇది సెంటర్ పాయింట్ అండి. తర్వాత ఇది కూడా సెంటర్ పాయింట్ అండి, మన కాలం సెంటర్ పాయింట్. ఇది నేను రేడియల్గా ఇచ్చిన బీమ్ పాయింట్స్ ఇవి. తర్వాత అక్కడ ముందుకు వెళ్తే మనకి కాలం వస్తుంది. ఓకే, తర్వాత మనం అదే పాయింట్ తీసుకొని రిఫరెన్స్ లైన్లో మనం కాలం అనేది ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను రిఫరెన్స్ పాయింట్లో సెంటర్ పాయింట్ తీసుకున్నాను. సెంటర్ పాయింట్ తీసుకుని ఆఫ్సెట్లో 0.225 లెంత్లో 0.225 మైనస్ 0.225 అనేది యాడ్ చేసుకుంటూ మనం చేశాను. అది రిఫరెన్స్ లైన్ అందరికీ వచ్చు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. అలాగా పాయింట్స్ అనేది మనం కాలమ్స్ అనేది పాయింట్స్ మనం ఇస్తాము.
ఓకే, చూడండి ఇచ్చిన పాయింట్ని మనకి ఎలా మార్క్ చేస్తున్నారో చూడండి అక్కడ. ఓకే, ఇది మాన్యువల్గా కూడా ఇచ్చుకోవచ్చండి. మాన్యువల్గా అంటే మనకి మొత్తం ఇన్నర్ మొత్తం ఓపెన్ అయి ఉండాలి. ఇది మనకి ఓపెన్ అవ్వలేదు కాబట్టి టీఎస్తో మనం మార్కింగ్ చేయాల్సి వస్తుంది. అదే ఈ సర్కిల్ హాలో ఏదైతే ఉందో ఈ పోర్షన్ లేకుండా మాన్యువల్గా ఇచ్చేసుకుంటారు ఇంజనీర్స్. అలాగే మనం పీసీసీకి, రాఫ్ట్కి, కాలమ్స్కి మనం సర్క్యులర్గా ఇచ్చాం కాబట్టి అలా లైన్ వేసుకున్నారు పెయింట్తో. స్టార్ట్ చేసావా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక గంట సింబల్ ఉంటే దాన్ని గట్టిగా లాగి కొట్టండి అంతే.